నందమూరి నరసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అఖండ 2. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ కాంబినేషన్ అంటే అందరికీ టక్కున బాలకృష్ణ బోయపాటి కాంబినేషనే గుర్తుకొస్తుంది. ఇప్పటి వరకు వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో నటించిన చిత్రం అఖండ 1. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈ మూవీకి సీక్వెల్గా అఖండ 2 చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు బోయపాటి. ఈ సినిమా సెప్టెంబర్ 25నే రావాల్సి ఉండగా కొంత పార్ట్ షూటింగ్ అలాగే విఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు బాలకృష్ణ స్వయంగా ప్రకటించారు. ఇక పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన తమన్ అఖండ 2 గురించి బిగ్ అప్డేట్ ఇచ్చాడు. బోయపాటి శ్రీను బాలయ్య కోసం ఈ సినిమా కథను చాలా అద్భుతంగా రాసుకున్నారు. ఆయన కథకు అనుగుణంగానే మేము కూడా మ్యూజిక్ అలాగే హైప్ పెంచుతూ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఇక శివతాండవం అంటే బీజిఎం కూడా అదే రేంజ్లో ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించాడు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ అవుట్పుట్ వచ్చిందని, సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉండబోతోందని తెలిపాడు తమన్. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ షేక్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు ఆయన. ఇలా అఖండ 2 సినిమా గురించి తమన్ హైప్ పెంచుతూ చేసిన ఈ కామెంట్స్ అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే థియేటర్ యాజమాన్యాలకు కూడా ఒక హెచ్చరిక జారీ చేశాడు తమన్. సాధారణంగా ఏదైనా విపత్తు వస్తుంది అంటే ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. అలాగే బాలయ్య అఖండ 2 సినిమా రాబోతోంది అంటే థియేటర్లో స్పీకర్లు బిగించుకోవాలని తమన్ సరదాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో బాలయ్య సినిమాలకు తమనిచ్చిన విజయంకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే తమన్ ఇలా మాట్లాడారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన బిజీ మ్యూజిక్ డైరెక్టర్గా మారిపోయాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన తమన్ త్వరలోనే అఖండ, రాజాసాబ్ వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమా పనుల్లో ఎంతో బిజీగా ఉంటున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా సంయుక్త మీనన్ నటించింది. ప్రస్తుతం టాలీవుడ్లో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే తమన్ అనే చెప్పడంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు లేవు. దాదాపుగా అందరూ టాప్ స్టార్ల సినిమాలకు ఆయనే సంగీతం అందించాడు. చాలా వరకు తన ఆల్బమ్స్ పెద్ద హిట్ అయ్యాయి. మహేష్ బాబుకు సైతం దూకుడు సహా అద్దరిపోయే ఆల్బమ్స్ ఇచ్చాడు. నేపథ్య సంగీతంతోనూ మెప్పించాడు. కానీ గుంటూరు కారం విషయానికి వచ్చేసరికి తమన్ మీద విమర్శలు తప్పలేదు. ఆ సినిమాలో కుర్చీ మడతబెట్టి సాంగ్ ఎంత వైరల్ అయినప్పటికీ దాని మీద ట్రోలింగ్ జరిగింది. ఈ సినిమా రిలీజ్ టైంలోనూ మహేష్ ఫ్యాన్స్ నుంచి నెగిటివిటీ ఎదుర్కొన్నాడు తమన్. అయితే తన తప్పేమీ లేకపోయినా మహేష్ ఫ్యాన్స్ తనను టార్గెట్ చేయడంతో డార్క్ రూమ్లో కూర్చొని ఏడ్చానని వెల్లడించాడు తమన్. తాను మహేష్ బాబుతో పనిచేసే అవకాశం వచ్చినప్పుడల్లా ది బెస్ట్ ఇచ్చానని, అయినా తన మీద కొంతమంది ఎందుకు నెగటివిటీ పెంచుకున్నారో అర్థం కాలేదన్నాడు. ఈ సినిమా నుంచి తనను తప్పించాలని వేల కొద్దీ ట్వీట్లు వేశారని, అది చూసి తాను కంగారు పడ్డానని చెప్పాడు. అయితే త్రివిక్రమ్ తనకు అండగా నిలిచి అవేమీ పట్టించుకోలేదని గుంటూరు కారంకు తనతోనే పని చేయించుకున్నట్టు తెలిపాడు తమన్. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా మహేష్ ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయారని, సినిమా ఫెయిల్యూర్కు తనే కారణం అన్నట్టుగా ట్రోల్ చేశారని తమన్ వాపోయాడు. సినిమా బాలేకపోతే తానేం చేస్తా అనుకుంటూ ఒక డార్క్ రూమ్లో కూర్చొని తాను ఏడ్చానని, అయితే అప్పుడు కూడా త్రివిక్రమే తనకు ఓదార్పునిచ్చాడని తెలిపాడు. సోషల్ మీడియా అకౌంట్లను దగ్గరుండి డిలీట్ చేయించి ఈ నెగిటివిటీకి దూరంగా ఉండి తన పని తనను చూసుకోమని చెప్పి త్రివిక్రమ్ ధైర్యం చెప్పినట్టు వెల్లడించాడు తమన్. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ టైంలో జరిగిన ఇష్యూ పైన కూడా క్లారిటీ ఇచ్చాడు తమన్. హీరో హీరోయిన్స్ ఆడియన్స్ను ఆకట్టుకునేలా హుక్ స్టెప్స్ లేకపోవడమే సినిమాకు మైనస్ అయిందని అప్పట్లో తమన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆ కామెంట్స్ను కొంతమంది తమన్ కావాలనే రామ్ చరణ్ను టార్గెట్ చేసినట్టుగా ప్రచారం చేశారు. ఈ వివాదం సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. మెగా ఫ్యాన్స్ రెచ్చిపోయారు. తమన్ను టార్గెట్ చేస్తూ తెగ కామెంట్స్ చేశారు. కానీ అప్పుడు ఈ విషయంపై అటు రామ్ చరణ్ కానీ ఇటు తమన్ కానీ స్పందించలేదు. తాజాగా ఈ వివాదంపై తమన్ క్లారిటీ ఇచ్చాడు. తాను చెప్పిన దాన్ని కొందరు వేరేలా ప్రచారం చేశారు. తాను హీరోను టార్గెట్ చేసి మాట్లాడలేదని, రామ్ చరణ్ డ్యాన్స్ టాలెంట్ను సరిగ్గా వాడుకోలేకపోయారన్నది తన బాధ అన్నారు. ఆయన గొప్ప వ్యక్తి, అందుకే ఆయన్ని మెగా హాట్ స్టార్ అని పిలుస్తుంటారు. నా మాటలను కొందరు వక్రీకరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే రీసెంట్గా ఓజీకి తమనిచ్చిన మ్యూజిక్పై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఆయన ఇచ్చిన మ్యూజిక్ సినిమా సక్సెస్లో కీలక పాత్ర పోషించిందని మెగా ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. అప్పట్లో నందమూరి తమన్ అని పిలిచేవారని, కానీ ఇప్పుడు తమన్ కళ్యాణ్, తమన్ కొణిదెల అని పిలుస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలయ్య బాబు అఖండ 2కు కూడా తమనే మ్యూజిక్ అందించడంతో అంచనాలు మరింత పీక్స్కు చేరాయి. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ 2021 డిసెంబర్ 2న విడుదలై ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇప్పుడు సరిగ్గా 4 ఏళ్ల తర్వాత అదే డిసెంబర్లో అఖండ 2 తాండవం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్కి డిసెంబర్ మళ్లీ పండుగలా మారనుంది. ఈ సీక్వెల్లో ఆది పినిశెట్టి విలన్గా నటించగా సంయుక్త మీనన్ హీరోయిన్గా కనిపించనుంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ భజరంగి భాయిజాన్ క్యూట్ కిడ్గా గుర్తింపు పొందిన హర్షాలి మల్హోత్రా కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తోంది. ఈ అంశం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక అఖండకి మైండ్ బ్లోయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన ఎస్ఎస్ థమన్ సీక్వెల్కి కూడా అదే స్థాయి ఎనర్జీతో అంతకు మించి అనేలా సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్కి ఆయన స్కోర్ మాస్ ఆడియన్స్ను ఉర్రూతలూగిస్తోంది. అఖండ 2ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో బాలకృష్ణ బోయపాటి కాంబో ఈసారి కూడా అదే రేంజ్లో రికార్డులు తిరగరాయాలని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తానికి డిసెంబర్ 5న బాలయ్య అఖండ 2 తాండవం మాస్ ఫెస్టివల్ మొదలు కానుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా డిసెంబర్ 5న బాలయ్య అఖండ 2 బాక్సాఫీస్ బరిలోకి దూసుకొస్తోందని ఇక శివ తాండవమేనంటున్నారు ఫ్యాన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.